Welcome to SVR Academy. This is current affairs session October 1st month. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక న్యూ కాఫీ ప్లాంట్ స్పీసీని రీసెంట్గా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ కాఫీ ప్లాంట్ స్పీసీ నేమ్ ఏంటంటే, అంటే కాఫీ మొక్క నేమ్ ఏంటంటే ఓఫియోరిజా ఎచినా. ఇది రీసెంట్గా డిస్కవరీ చేయడం జరిగింది. అంటే ఏ ప్రాంతంలో ఇది కనుక్కున్నారు అంటే వెస్ట్రన్ ఘాట్ ప్రాంతం. వెస్ట్రన్ ఘాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఇది బయోడైవర్సిటీ హాటెస్ట్ హాట్స్పాట్ అంటారు. బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం, అనేక రకాలైన మొక్కలు, అనేక రకాలైన జంతువులు, ప్లాంట్ స్పీసీస్ కానీ యానిమల్ స్పీసీస్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ నంబర్స్ కూడా ఉంటాయి. అందుకని రిచ్ బయోడైవర్సిటీ, వరల్డ్లోనే హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏదంటే వెస్ట్రన్ ఘాట్స్. మరెక్కడా కూడా మనకి ప్రపంచంలో అంత డైవర్సిటీ ఉన్న బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేది కనిపించదు. అందుకని మ్యాక్సిమం మేజర్ స్పీసీస్ అన్నీ కూడా, కొత్త రకాల మొక్కలు కానీ కొత్త రకాల జంతువులు కానీ వెస్ట్రన్ ఘాట్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ న్యూ కాఫీ ప్లాంట్ కూడా ఇక్కడ రీసెంట్గా కనిపించింది. సో దీని పేరేంటి? ఓఫియోరిజా ఎచినా. ఓకే, ఈ ఓఫియోరిజా ఎచినా అనేది ఎక్కడ కనిపించింది వెస్ట్రన్ ఘాట్స్లో అంటే కేరళలో ఇదుక్కి డిస్టిక్లో దేవీకులం అనే దగ్గర వెస్ట్రన్ ఘాట్స్లో ఇది కనిపించింది. సో షోలా ఫారెస్ట్ అని ఉంది అక్కడ. ఆ షోలా ఫారెస్ట్లో ఇది ఒక మొక్కగా మనకు కనిపించింది. ఈ షోలా ఫారెస్ట్లని ఎకోటోన్ అంటారండి. ఎకోటోన్ అంటే ట్రాన్సిషనల్ జోన్ అనమాట. అంటే పెద్ద మొక్కలు ఉన్నాయి అనుకోండి, ఆ మొక్కలు తర్వాత చిన్న పెద్ద మొక్కలు ఉన్నాయి, ఇదంతా ఒక ఏరియా. తర్వాత కింద పక్కన మీకు ఒక చిన్న గ్రాస్ ల్యాండ్ ఉందనుకోండి. ఈ పెద్ద మొక్కల నుంచి చిన్నగా అయ్యే పరిణామ క్రమంలో ఇలా తగ్గుకుంటూ పోతూ ఉంటుందన్నమాట. సో నేను చెప్తాను ఎకోటోన్ అంటే ఏంటనేది. సో మీకు ఇమేజ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఒక షోలా ఫారెస్ట్ అనే ఎకోటోన్లో ఈ మొక్క కనిపించింది మనకి. ఇది సీ లెవెల్ నుంచి ఎంత దూరంలో ఉందంటే 1630 మీటర్స్ ఎత్తులో ఉంది ఈ కనిపించినటువంటి ప్రదేశం, సీ లెవెల్ కన్నా కూడా. ఇది ఏ రకానికి సంబంధించినటువంటి, అంటే ఏ జాతికి సంబంధించిన కాఫీ ప్లాంట్ అంటే రుబియోసి అనే కాఫీ ప్లాంట్ స్పీసీస్కి సంబంధించింది. అండ్ జెనిసిస్ వచ్చేసి ఓఫియోరిజా అనే జెనిసిస్కి సంబంధించింది. సో ఇంతకుముందు ఓఫియోరిజా ముంగోస్ అనే ఒక ప్లాంట్ ఉండేదండి. ఇది కూడా ఒక కాఫీ ప్లాంట్కి సంబంధించింది. దీనికి దగ్గరకు సంబంధించినటువంటి రకం అనమాట. సో ఈ ఓఫియోరిజా ముంగోస్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లోనూ యాంటీడోట్గాను ఉపయోగించేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఓఫియోరిజా ముంగోస్ అనేది ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ మెడిసినల్ ప్లాంట్గా ఉపయోగించేవాళ్ళు. దీంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీసే ఇప్పుడు ఈ ఓఫియోరిజా ఎచినా అనే ఒక కాఫీ ప్లాంట్లో కూడా మనకు కనిపించినాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దీన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఓకే, ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయని చూస్తే మెడికల్ పొటెన్షియల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. దీంట్లో బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి ఈ ఓఫియోరిజా ముంగోస్ లాగానే. సో అందుకని దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగించుకోవచ్చు. అండ్ క్యాన్సర్ థెరపీకి, హెర్బల్ యాంటీడోట్స్కి దీన్ని ఉపయోగిస్తారు. కన్జర్వేషన్ స్టేటస్ చూస్తే ఇది 4 స్క్వేర్ కిలోమీటర్ల కన్నా కూడా, అంటే ఎటు చూసినా 4 కిలోమీటర్లు మనం గమనిస్తే, సో అంత ఏరియా మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. లెస్ దాన్ 4 కిలోమీటర్ ఆక్యుపెన్సీ ఉంది. ఓన్లీ 35 ప్లాంట్సే రికార్డ్ అయినాయి ఇప్పటి వరకు కూడా, అంతకన్నా ఎక్కువ లేవు. అందుకని చాలా అరుదుగా ఉన్నటువంటివి ఈ ప్లాంట్స్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇట్ నీడ్స్ అర్జెంట్ ప్రొటెక్షన్. ఓకే, ఇందాక ఎకోటోన్ అనుకున్నాం కదా, ఒకసారి చూడండి. ఇది ఫారెస్ట్ అండి. సో అనేక రకాలైనటువంటి మొక్కలు ఇక్కడ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి, ఫారెస్ట్లో ఉంటాయి. ఇది గ్రాస్ ల్యాండ్ అంటే గడ్డి భూములు. ఈ గడ్డి భూములకి ఫారెస్ట్లకి మధ్యలో ఫారెస్ట్ ఏంటండి తగ్గుకుంటూ వచ్చి అసలు లేకుండా పోతుంది అనమాట. ఇది ఎండుకు వచ్చేసరికి. సో అలా గ్రాస్ ల్యాండ్ అయిపోతుంది, అది ఫారెస్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో కొన్ని మొక్కలు, కొన్ని గ్రాస్ ఉంటాయి చూసారా, దాన్ని ఎకోటోన్ అంటారు. అంటే 2 రకాల ప్రాపర్టీస్ కూడా దాంట్లో కలిగి ఉంటుంది. దాన్ని ట్రాన్సిషనల్ జోన్ అంటారు, ఎకోటోన్ అంటారు. సో అది ఎకోటోన్. ఓకే అండి. తర్వాత వెస్ట్రన్ ఘాట్స్ గురించి వచ్చింది కాబట్టి, బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాబట్టి దీని గురించి ఒకసారి మనం చదువుకోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు చూడండి, ఇవి వెస్ట్రన్ ఘాట్స్. మనకి ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి కేరళ వరకు కూడా వెస్ట్రన్ ఘాట్స్ వ్యాప్తి చెంది ఉంటాయి. అప్రాక్సిమేట్గా, నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తాను, అప్రాక్సిమేట్గా గ్రేటర్ దాన్ 1600 కిలోమీటర్స్
వరకు కూడా 1600 కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెంది ఉంటాయి. సో వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఇండియాకి వెస్ట్ వైపు ఉంటాయి. అండ్ ఇండియాలో మనం వీటిని గమనించినట్లయితే చూడండి, ఇవి కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్ అండి, కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్. ఈస్టర్న్ ఘాట్స్ ఇటు ఉంటాయి కానీ సో కంటిన్యూస్ కావు, ఇవి మధ్య మధ్యలో గ్యాప్ ఉంటాయి. కానీ వెస్ట్రన్ ఘాట్స్ అట్లా కాదు, పశ్చిమ కనుమలు. సో కంటిన్యూస్ మౌంటైన్ రేంజ్, ఎక్కడా కూడా మీకు గ్యాప్స్ కనిపించవు, కంటిన్యూగా మౌంటైన్స్ అనేవి విస్తరించి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తాం. సో అప్రాక్సిమేట్గా మౌంటైన్ రేంజ్ ఎంత ఉంటుందండి వెస్ట్రన్ కోట్స్లో? 1600 కిలోమీటర్స్ వరకు కూడా ఈ మౌంటైన్స్ అనేవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. మోస్ట్ ఇంపార్టెంట్, వెస్ట్రన్ ఘాట్స్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో ఇది ముఖ్యమైనటువంటి ఏమేం పాత్రలు చేస్తుందంటే మాన్సూన్ని కంట్రోల్ చేస్తుందండి. అంటే సపోజ్ ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉన్నప్పుడు మనకి కేరళలో ఇక్కడ మనకి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత ఓరోగ్రఫిక్ ప్రెసిపిటేషన్ ఉంటుంది, అంటే కొండలకి తగిలి క్లౌడ్స్ అనేవి అవి అటువైపుకి వెళ్ళకోకుండా ఇక్కడే ప్రెసిపిటేషన్ వస్తుంది, వర్షం కురుస్తాయి. సో ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారు దాన్ని. మనం జియోగ్రఫీలో దీని గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఈ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్లో కలిగించడానికి కానీ అండ్ క్లౌడ్స్ అనేవి ఎస్కేప్ కాకోకుండా ఉండటానికి కానీ ఇలాంటి మాన్సూన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ కూడా వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర ఉంది. బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఎక్కువ రకాల మొక్కలు ఉండటం వల్ల, ఎక్కువ రకాల జంతువులు కూడా ఉండటం వల్ల అనేక రకాలైన మొక్కలు జంతువులు సస్టైన్ అవడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం. తర్వాత క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్ని పెనిన్సులర్ రీజన్లో, అంటే మనకి ఇది పెనిన్సులర్ పార్ట్ వి షేప్, సో సదర్న్ ఇండియా, సో ఇండియాలో ఉన్నటువంటి సౌత్ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి క్లైమేట్ని షేప్ చేసేది కూడా ఈ వెస్ట్రన్ ఘాట్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇవి హిమాలయాస్ కన్నా కూడా చాలా ఓల్డ్గా ఫామ్ అయినాయి. హిమాలయన్స్ అనే యంగ్ మౌంటైన్స్ ప్రజెంట్ ఫామ్ అవుతున్నాయి, అవునా? కన్వర్జెంట్ బౌండరీ ఇంట్రాక్షన్స్ వల్ల హిమాలయాస్ ఫామ్ అవుతున్నాయి. సో దీన్ని మనం ప్లేట్ బౌండరీస్లో చెప్పుకున్నాం, సో టెక్టానిక్ ప్లేట్స్లో చెప్పుకున్నాం జియోగ్రఫీలో. ఓకే అండి, హిమాలయాస్ అనేవి హిమాలయన్ కన్నా కూడా ఇవి చాలా ఓల్డెన్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. సో జియోలజికల్, కల్చరల్, ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ దీనికి ఎంతగానో మనకి ఉంది. సో ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్ అండ్ హాటెస్ట్ హాట్స్పాట్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కన్నా కూడా చాలా ముఖ్యమైనది, అందుకని దీన్ని హాటెస్ట్ హాట్స్పాట్గా చెప్తారు. యూనిక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి, ఇవి ఎక్కడా కూడా కనిపించవు. ముఖ్యంగా ఏషియన్ ఎలిఫెంట్స్, బెంగాల్ టైగరు, నీలగిరి తారు, లయన్ టైల్డ్ మకావ్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్స్ వెస్ట్రన్ ఘాట్స్లో. మాన్సూన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. వెస్ట్రన్ స్లోప్స్లో హెవీ రెయిన్ఫాల్ని కలగజేస్తుందండి, ఈస్ట్ వైపు ఏమో షాడోగా ఉంటుంది. సపోజ్ చూడండి, సో ఇటువైపు మనకి ఈస్ట్ అనమాట, ఈస్ట్ వైపు షాడోగా ఉండి ఇటువైపు వెస్ట్రన్ బోర్డర్ ఉంటుంది కదా, ఇటువైపు ఎక్కువ వర్షపాతాన్ని కలగజేస్తే వెస్ట్రన్ ఘాట్స్. ఎందుకంటే ఇటువైపు నుంచి మేఘాలు వచ్చినప్పుడు ఇది లోపలికి పోనీకోకుండా, అంటే ఈ సముద్రం యొక్క చలిని కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మీద తగ్గిస్తుందండి వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. అంటే అటువైపు నుంచి సముద్రం యొక్క ప్రభావాన్ని భూమి మీద తగ్గిస్తాయి, అటు వెస్ట్రన్ ఘాట్స్ కానీ ఇటు ఈస్టర్న్ ఘాట్స్ కానీ. సో ఇది ఒక వండర్ఫుల్ ఫినోమినా అనమాట. సో డైవర్స్ ఎకోసిస్టమ్ ఉంటుంది, మనందరికీ తెలుసు. మెడికల్ అండ్ ఎకనామికల్ ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ, అంటే లైక్ ఔషధ గుణాలు ఉన్నవి మరియు విలువ కలిగినటువంటి మొక్కలు దీంట్లో ఉంటాయి. బందీపూర్, సైలెంట్ వ్యాలీ, పెరియార్, కుదేర్ముఖ్ ఇలాంటి ముఖ్యమైనటువంటి అభయారణ్యాలు ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. కల్చరల్ అండ్ ఎకనామిక్ సెటిల్మెంట్స్ చూస్తే హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎక్కువగానే ఉంటుంది. ఫార్మింగ్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ దీని మీద డిపెండ్ అవుతారు. టింబరు, మినరల్స్, నాన్ టింబర్కి సంబంధించినటువంటి ఎకనామికల్ యాక్టివిటీస్ జరుగుతాయి. టూరిజం, హిల్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ, లైక్ మున్నారు, వాయనాడు, ఊటీ, కూర్గు, ఇవన్నీ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. సో అంటే ఇక్కడ ఎకనామికల్గా యాజ్ వెల్ యాజ్ మెడికల్గా కూడా ఈ ఎకలాజికల్ ఫ్యూచర్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి. సో ఇక్కడ ముఖ్యమైన రివర్స్ కూడా ఆరిజినేట్ అవుతాయండి, అంటే అనేక ముఖ్యమైన నదులు కూడా ఇక్కడ పుడతాయి. వాటిలో గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర ఇవన్నీ కూడా ఈస్ట్ వార్డ్ ఫ్లో అవుతాయి. పుట్టింది మాత్రం వెస్ట్రన్ ఘాట్స్లో, వెళ్ళేది మాత్రం ఈస్ట్ వార్డ్స్ వెళ్ళి బ్యా ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పెనిన్సులర్ రివర్స్, అంటే భారత ద్వీపకల్పానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నదులు వెస్ట్రన్ ఘాట్స్లో పుడుతున్నాయి. గోదావరి, కృష్ణ, తర్వాత తుంగభద్ర, కావేరి, ఇవన్నీ కూడా ముఖ్యంగా గోదావరి, కృష్ణ, కావేరి అనేది చాలా ఇంపార్టెంట్ రివర్స్ అనమాట. సో ఇది వెస్ట్రన్ ఘాట్స్ గురించి అండ్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ గురించి.
మొత్తానికి ఇది ఎన్వైరన్మెంట్, జియోగ్రఫీ అండ్ ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ని మనం మాట్లాడుకోవాలి, అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు. వ్యవసాయం మీద ఎప్పటికో 6 నెలలకో సంవత్సరానికో ఇన్కమ్ వస్తుంటే వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి ముఖ్యంగా డైరీ సెక్టార్, డైరీ ఫార్మింగ్ కానీ, అంటే ఆవుల్ని గేదెలని పెంచడం కానీ, ఇలాంటి వాటి వల్ల ప్రతి మంత్ కూడా పాలును అమ్ముకొని లేదా వాటి యొక్క ప్రొడక్ట్స్ని అమ్ముకొని ఎక్కువ మంది జీవిస్తూ ఉంటారు రైతులండి. అంటే ఇది వీళ్ళకి క్యాష్ ఇన్ హ్యాండ్గా ఉపయోగపడుతుంది అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ అనేది. కానీ అగ్రికల్చర్ అనేది ఎప్పుడో 6 మంత్స్కో పంట మొత్తం పండిన తర్వాత మాత్రమే వాళ్ళు సస్టైన్ అవుతారు, ఆ ఇన్కమ్ని వాళ్ళు పొందగలుగుతారు. కానీ వాళ్ళ రోజువారీ జీవితం గడవాలి అంటే అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారనమాట. అయితే ఈ వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఈ క్యాటిల్ అంటే ఈ ముఖ్యంగా పశుపోషణ, సో యానిమల్ హస్బెండరీ, ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించి ముఖ్యంగా పశువుల్లో రోగాలు వస్తూ ఉంటాయి. వాటిల్లో ఒక ముఖ్యమైనటువంటి డిసీజ్ ఏంటంటే ఇది వైరల్ డిసీజ్ అండి, ఐబిఆర్ డిసీజ్. దీనికి ఇంతకు ముందు వరకు కూడా వ్యాక్సిన్ లేదండి, రీసెంట్గా వ్యాక్సిన్ని కనుక్కోవటం జరిగింది, అందుకే మనకు న్యూస్లో ఉంది. ఈ ఐబిఆర్ అనేది ఇన్ఫెక్షియస్ బొవైన్ రైనోట్రాచిటిస్, ఇన్ఫెక్షియస్ బొవైన్ రైనోట్రాచియస్. ఐబిఆర్ అనేది ఒక వైరల్ డిసీజ్, ఎవరికి క్యాటిల్కి వచ్చేటువంటి వైరల్ డిసీజ్, అంటే పశువులకు వచ్చేటువంటి ఒక వైరల్కి సంబంధించిన వ్యాధి ఈ ఐబిఆర్ అనేది వస్తే పశువుల్లో శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇష్యూస్ వస్తాయండి. ముక్కులో నుంచి కఫం ఎక్కువగా పడిపోవటం ఆవులకి గేదెలకి, అండ్ శ్వాస తీర్చుకోవటం చాలా ఇబ్బందిగా మారటం, సో దాంతోపాటు పుట్టే సంతానానికి కూడా అది వ్యాపించటం, తర్వాత సంతానాన్ని అది కోల్పోవటం అంటే అబార్షన్ అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ ఐబిఆర్ అనేది చాలా డెడ్లీ డిసీజ్, దీనికి ఇప్పటివరకు వ్యాక్సిన్ని ఇవ్వలేదు, వ్యాక్సిన్ని కనుగొనలేదు. ఇది ఒకసారి కనుక పశువులకు వస్తే దాన్ని ఏదో కంట్రోల్లో ఉంచడమే తప్ప పూర్తిగా దాన్ని మనం ఆపలేం, ఆ డిసీజ్ని పూర్తిగా ఆ పశువులో నుంచి తీసేయలేం. అందుకని ఐబిఆర్ రాకోకుండానే ముందుగా జాగ్రత్త పడాలి. సో ఒక వస్తే మనం ఏం చేయలేం. కానీ రీసెంట్గా ఈ ఐబిఆర్ మీద ఎక్కువగా పరిశోధన జరిగి ఒక ఇంపార్టెంట్ డ్రగ్ని డెవలప్ చేశారు. సో ఆ డ్రగ్ పేరు వచ్చేసి మనకి యాక్చువల్గా హిప్రాబోవిస్, దీన్ని ఐబిఆర్ మేకర్ లైవ్ అంటారు. సో ఇండియా మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇండిజినియస్ దివా మార్కర్ వ్యాక్సిన్ని కనుక్కుంది దీనికోసం. సో ఇది ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, డెవలప్ చేసింది. ఆనంద్ గుజరాత్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనమాట. సో ఇది గ్లైకోప్రోటీన్ ఈ, సో డిలేటెడ్ దీవా మార్కర్ వ్యాక్సిన్. సో ఈ దీవా మార్కర్ వ్యాక్సిన్ అనేది ప్రజెంట్ ఒక వ్యాక్సిన్గా చెప్పుకోవచ్చు. ఇది ఇండిజినస్గా ఇండియా డెవలప్ చేసుకుంది ఐబిఆర్ డిసీజ్ కోసం ఈ వ్యాక్సిన్ని. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం ఈ డిసీజ్కి సంబంధించి. ఐబిఆర్ డిసీజ్ అనేది సో బొవైన్ హెర్పిస్ వైరస్, ఏ వైరస్ వల్ల వస్తుంది ఈ ఐబిఆర్ అనేది? బొవైన్ హెర్పిస్ వైరస్ 1 వల్ల వస్తుంది. సో ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించిందంటే ఆల్ఫా హెర్పిస్ విరాన్ అనే ఫ్యామిలీకి సంబంధించింది. ఏ జాతికి సంబంధించిందంటే వరిసెలా వైరస్కి సంబంధించింది. సో ఈ ఐబిఆర్ వైరస్ అనేది సో ఇన్ఫెక్షియస్ బొవైన్ రైనోట్రాకియాటిస్ అనేది. సో బొవైన్ హెర్పిస్ వైరస్ వల్ల ఈ ఐబిఆర్ అనేది డిసీజు. ఐబిఆర్ వచ్చే వైరస్ పేరు బొవైన్ హెర్పియస్ వైరస్ BHV1 అనమాట వైరస్ పేరు. సో ట్రాన్స్మిషన్ ఒక ఆవు నుంచి ఇంకొక ఆవుకి ఎలా వస్తుంది అంటే సో అది చీదినప్పుడు, దగ్గినప్పుడు ఆ ఎయిర్బోన్ డ్రాప్లెట్స్ అనేవి ట్రావెల్ అవ్వటం ద్వారా, తర్వాత ఇన్ఫెక్టెడ్ సెమెన్ ఫ్రమ్ బుల్స్. సో శుక్రకణాలు అంటే ఎప్పుడైతే మగ బుల్ నుంచి శుక్రకణాల్లో కనుక ఈ వ్యాధి ఉంటే ఆడవాటికి రావడానికి అవకాశం ఉంది. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫెర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో నేషనల్ ఐబిఆర్ కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా ఈ వ్యాక్సిన్ని మనం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఎకనామికల్ లాస్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా పాలు ఇవ్వలేవు, ఇవి నీరసంగా తయారవుతాయి, అండ్ గడ్డి మేత తీసుకోవటం చాలా తక్కువగా అవుతుంది. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి లక్షణాలు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఈ వెటనరీ వ్యాక్సిన్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవటం వల్ల మన అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఎకనామికల్ లాస్ ఆకోకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఎనీవేంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి
హెల్త్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన యొక్క వెపన్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నామండి. వాటిల్లో భాగంగా మనం రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో బాగా సక్సెస్ఫుల్ అయిన వెపన్స్ S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మనం రష్యా నుంచి వీటిని 5 పర్చేజ్ చేసాం, 3 ఆల్రెడీ డెలివరీ చేసింది, ఇంకొక 2 డెలివరీ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇంకొక పేరు మనం విన్నాం, ఆకాష్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనమాట. సో ఈ ఆకాష్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా వార్ అంతా కూడా డ్రోన్స్కి సంబంధించి వార్ జరుగుతూ ఉంది. ఏరోప్లేన్స్కి అంటే మనకి డిఫెన్స్కి సంబంధించి ముఖ్యంగా డ్రోన్స్ని, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్, యుద్ధ విమానాలని, వీటితోనే ఎక్కువగా వార్ జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేవి స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మన దగ్గర మోస్ట్ ఇంపార్టెంట్ మిసైల్స్ అనేటువంటి ఆకాశ్ మిసైల్ సిస్టమ్ కానీ, బరాక్ మిసైల్ సిస్టమ్ కానీ, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. సో అలానే ఇంకొక కొత్త క్షిపణి రకాల వ్యవస్థ కోసం ఒక 30,000 కోట్లని డిఫెన్స్ బడ్జెట్గా కేటాయించడం జరిగింది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. సో ఆ 30,000 కోట్లని దేన్ని డెవలప్ చేయడం కోసం అంటే అనంత శాస్త్ర అనేది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఏంటండి? సర్ఫేస్, మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం, భూమి మీద నుంచి ఆకాశంలో ఉన్న టార్గెట్స్ని కొట్టడం కోసం. ఆకాశంలో ఏముంటాయి? యుద్ధ విమానాలు ఉంటాయి అండ్ డ్రోన్స్ ఉంటాయి. సో మనం భూమి మీద నుంచే వాటిని టార్గెట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం కోసం ఈ అనంత శాస్త్ర సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది పనిచేస్తుంది. దీన్ని డెవలప్ చేసింది DRDO అండి. ప్రొడ్యూస్ చేయబోతుంది ఎవరంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BDL అనేది దీన్ని ప్రొడ్యూస్ చేయబోతుంది. 30,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది అనంత శాస్త్ర. సో ఇది భారతదేశం యొక్క స్వదేశీ భూమి మీద నుంచి వాయు మార్గానికి వెళ్ళేటువంటి క్షిపణి వ్యవస్థ అనమాట. ఇది మొత్తం ఎంత అంటే ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ టార్గెట్స్ని ఇది అచీవ్ చేయగలుగుతుంది. ఇది ఎంత హైట్ వెళ్ళగలుగుతుందంటే మిసైలు అనంత శాస్త్ర 10 కిలోమీటర్ల హైట్లో 30 కిలోమీటర్ల దూరం, అంటే ఇది 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. ఎంత హైట్ వెళ్ళగలుగుతుంది? 10 కిలోమీటర్ల హైట్ వెళ్ళగలుగుతుంది అనమాట అనంత శాస్త్ర. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దీని యొక్క ఓల్డ్ నేమ్ దీన్ని QRSAM అని పిలిచేవాళ్ళండి. అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని ఇంతకుముందు పిలిచేవాళ్ళు. ఇప్పుడు మాత్రం దీన్ని అనంత శాస్త్ర అని పిలుస్తున్నారు. 30 కిలోమీటర్స్ ఏమో షార్ట్ రేంజ్ మిసైల్ ఇది. అండ్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లో లెవెల్లో మనకి డిఫెన్స్ అంటే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్గా ఇది ఉపయోగపడుతుంది. మొబిలిటీ మనం చూస్తే ఇది ట్రక్కుల్లోనే తీసుకెళ్ళగలుగుతుంది చాలా ఈజీగా. దాంతో మనం చైనా LOC కానీ LOACలో కానీ పాకిస్తాన్కి చైనా బార్డర్కి చాలా ఈజీగా తరలించడానికి అవకాశం ఉంది. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీని తయారు చేసుకునే ఉద్దేశంతో 30,000 కోట్లు దీన్ని ఉపయోగించడం జరిగింది అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో ఇట్ వర్క్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ MRSAM మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండ్ ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్. సో అంటే మిగతా సిస్టమ్స్తో కూడా ఇంటిగ్రేట్ చేసే క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ అండి, సిఫాన్ బేస్డ్ థర్మల్ డీసాలినేషన్ సిస్టమ్. డీసాలినేషన్ సిస్టమ్ అంటే ఏంటి మనందరికీ తెలుసండి. ఓషన్ వాటర్లో ఎక్కువగా సాల్ట్ కంటెంట్ ఉంటుంది, అవునా, సోడియం క్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ NaClని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా అది మనం డ్రింకింగ్ వాటర్గా ఉపయోగించుకోవచ్చు. సాల్ట్ కనుక రిమూవ్ చేస్తే, సాల్ట్ వాటర్లో నుంచి సాల్ట్ రిమూవ్ చేస్తే వాటర్ ఉంటుంది. ఇది డ్రింకింగ్ వాటర్గా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే సాధారణంగా మనం ఏం చేయొచ్చు అంటే, డీసాలినేషన్ ప్లాంట్స్ ఎలా వర్క్ అవుతాయండి? ఆ సాల్ట్ వాటర్ని హీట్ చేసినప్పుడు ఆ ఆవిరి ఏదైతే వస్తుందో ఆ వాటర్ ఆవిరిని మనం ఎవాపరేషన్ని క్యాప్చర్ చేసి దాన్ని మళ్ళీ కండెన్స్ చేసి దాన్ని మనం వాటర్ అంటే గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి తీసుకొస్తాం కండెన్సేషన్ ద్వారా. ఇది ఎవాపరేషన్ని కింద సాల్ట్ మిగిలిపోతుంది. సో జనరల్ డీసాలినేషన్ సిస్టమ్ ప్రిన్సిపల్ ఇది. అయితే రీసెంట్గా ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో దీంట్లో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్స్ కొన్ని ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ కూడా తొలగిస్తూ కొత్త సిస్టాన్ని తయారు చేశారు. అదే సింఫన్ బేస్డ్ థర్మల్ డీసాలినేషన్ సిస్టమ్.
సింఫన్ బేస్డ్ థర్మల్ డీసాలినేషన్ సిస్టమ్. దీన్ని డెవలప్ చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దీన్ని డెవలప్ చేసింది. సో సీ వాటర్ నుంచి క్లీన్ డ్రింకింగ్ వాటర్ తయారు చేయడమే ఈ సింఫన్ బేస్డ్ థర్మల్ డీసాలినేషన్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ని ఉపయోగించారండి. సో ఆ ఎక్విప్మెంట్స్ చూస్తే ఫస్ట్ ది సింఫన్ మెకానిజం. సో ఇది ప్రెజర్ డిఫరెన్స్తో సాల్ట్ వాటర్ని నార్మల్ వాటర్ని వేరు చేస్తుందండి. అలా వేరైనటువంటిది ఫ్యాబ్రిక్ వికోట్ ఉపయోగిస్తారు దీంట్లో. సో ఇదేం చేస్తుందంటే సెలైన్ వాటర్ని క్యాపిలరీ యాక్షన్ ద్వారా వెళ్ళేలాగా చేస్తుంది. ఇంకొకటి గ్రూవ్డ్ మెటల్ సర్ఫేస్ ఉంటుంది అల్యూమినియానికి సంబంధించి. సో ఇది హీట్ని అబ్జార్బ్ చేసి ముఖ్యంగా సాల్ట్ని కూడా ఉండేలాగా లేయర్ కింద ఉండేలాగా చేసి ఎవాపరేట్ చేస్తుంది రిమైనింగ్ వాటర్ని. సో సాల్ట్ ఫ్లషింగ్ ఉంటుంది, ఏదైతే మిగిలిన సాల్ట్ ఉంటుందో దాన్ని తీసివేయడానికి సాల్ట్ ఫ్లషింగ్ ఉంటుంది. ఇలాంటి 4 రకాల ఎక్విప్మెంట్స్ని మనం ఈ సింఫన్ మెకానిజంకి సంబంధించిన డీసాలినేషన్ ప్లాంట్లో ఐఐఎస్సి బెంగళూరు ఉపయోగించింది అనమాట. ఇది లో కాస్ట్, సెల్ఫ్ క్లీన్ చేసుకుంటుంది, హై ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది. సో అందరూ దీన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఎనివే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రీసెంట్గా డెసిషన్ సపోర్ట్ సిస్టాన్ని ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక వింగ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ముఖ్యంగా మనం పాకిస్తాన్తో కానీ ఎక్కువగా పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే ఒక ఆర్మీ యొక్క వింగ్తో మనం ప్రహార కాస్తూ ఉంటాం అన్నమాట. అయితే మనకున్నటువంటి ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో తెలుసా అండి? ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఆర్మీ చాలా ఎక్కువ బార్డర్ ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకుంటే మనం అన్ని దేశాల కన్నా ఎక్కువ బౌండరీ మనతో ఉంది బంగ్లాదేశ్. పాకిస్తాన్ అలానే ఎక్కువగా ఉంది బౌండరీ. ఇలా అంటున్నప్పుడు అటువైపు నుంచి ఇటువైపుకి రావడానికి కానీ లేదా వార్ టైంలో వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు ఆ పిక్చర్ మొత్తం కూడా చాలా ఎక్కువ బౌండరీ మీద మనకి ఎలాంటి అవగాహన కావాలి అనే మొత్తం ఒక పిక్చర్ని తయారు చేస్తుంది. ఎలా? ఇప్పుడు మన ChatGPT లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టానికి సంబంధించిన ఒక కమాండ్ సిస్టమ్ అన్నమాట ఇది. సో ఇది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇప్పుడు ఆపరేట్ చేస్తుంది. సో ఈ బోర్డర్ మొత్తాన్ని కూడా సర్వేలెన్స్ చేస్తుంది అనమాట. సో కంప్లీట్ ఆపరేటింగ్ పిక్చర్ ఇస్తుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇలాంటి ఇంపార్టెంట్ సిస్టమ్సే మనకు బాగా ఉపయోగపడినాయండి. అంటే సపోజ్ మిసైల్స్ వస్తున్నాయి, ఇట్లా మిసైల్స్ వస్తున్నాయి, వచ్చేటప్పుడు ముందు వేటిని ఎదుర్కోవాలి. ఎందుకంటే సపోజ్ ఇది చాలా ముందు ఉంది, ఇది ఎక్కడో వెనక ఉంది, ముందు దీన్ని టార్గెట్ చేస్తే ఇది హిట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలా కాకోకుండా ముందు డెసిషన్ మేకింగ్ అనమాట. వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, దేన్ని ముందు ఎదుర్కోవాలి, ఏది ముందు వస్తుంది, ఏది ఏ టైపు, వీటన్నిటిని ఒక ఎనాలసిస్ చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పిక్చర్ ఇస్తుంది. దాన్ని కంప్లీట్ ఆపరేటింగ్ పిక్చర్ అంటారు. ఆ కంప్లీట్ ఆపరేటింగ్ పిక్చర్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని మన డిఫెన్స్ ఎక్విప్మెంట్కి ఇస్తే అవి యాక్షన్లోకి వస్తాయి అన్నమాట. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టాన్ని ఒక కమాండ్ సిస్టమ్గా రీసెంట్గా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఇన్స్టాల్ చేసింది. ఆ పేరు ఏంటంటే డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్, దట్ ఈస్ DSS. ఎనివే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ అగ్రికల్చర్లో మన ఇండియన్ ఫార్మర్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నటువంటి సెక్టర్ అగ్రికల్చర్. అయితే ఆ అగ్రికల్చర్లో కూడా ఎక్కువ పండిస్తుంది వరి. మనం ప్రపంచంలోనే రైస్ ప్రొడక్షన్లో టాప్ పొజిషన్లో ఉంటున్నాం. అప్రాక్సిమేట్గా చైనాకి దగ్గరగా కూడా వెళ్ళిపోయాం మనం. సో అయితే రైస్ ప్రొడ్యూస్ చేస్తున్న పరిణామ క్రమంలో రైస్లో వచ్చేటువంటి ఒక కాటుక తెగులు అంటారు. అంటే నల్లటి ఆకారంలో ఉండేటువంటి ఒక తెగులు వస్తుంది. దాన్ని మనం ఫాల్స్ స్మట్ డిసీజ్ అంటారు. సో ఈ ఫాల్స్ స్మట్ డిసీజ్ అనేది ఒక ఫంగల్ డిసీజ్. ఇది వరిలో వస్తూ ఉంటుంది. ఓకే, అయితే దీన్ని ముందుగానే ఎదుర్కోవాలి, లేకపోతే ఇది స్ప్రెడ్ అయితే పంట దిగుబడి పూర్తిగా తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. యాంటీ ఫంగల్ మెడిసిన్స్ని మనం స్ప్రే చేయాలి. సో దీనికి కొన్ని ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకపోతే రెయిన్ఫాల్ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఈ ఫంగస్ అనేది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఫాల్స్ స్మట్ డిసీజ్ వస్తుంది. సో దీన్ని హల్దీ రాగ్ అని, ప్యాడీ క్రాప్స్లో వచ్చేటువంటి హల్దీ రాగ్ అంటారు. ముఖ్యంగా కాటుక డిసీజ్ అని దీన్ని పిలుస్తారు అనమాట, వరిలో వచ్చేదాన్ని. సో ఇది దేనివల్ల ఇది వస్తుందంటే ఉస్టాలిజా నోయిడా అనే
వైరన్స్ వల్ల వస్తుంది. సో ఎనీవే ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్టెడ్ అనమాట. సో సీడ్ జర్మెంటేషన్ ప్రాసెస్ని తగ్గిస్తుంది, లోవర్ ఈల్డింగ్స్ని ఇస్తుంది, ఇన్ఫెక్షన్ లెవెల్ అనేది ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా పసుపు రంగులో 1-2 విత్తనాలు కలిసి మొత్తానికి కూడా ఒక పసుపు రంగు గూడు కట్టుకుంటుంది. తర్వాత లేత ఆకుపచ్చ రంగులో కూడా గూళ్ళు కడుతూ ఉంటుంది. లాస్ట్కి ఇది నల్లగా మారిపోతూ ఉంటుంది. సో అందుకని దీన్ని ఫాల్స్ స్మట్ డిసీజ్ అంటారు. ఇది వరిలో వచ్చే డిసీజు, ఫంగల్ వల్ల వచ్చే డిసీజ్ అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దీని గురించి చూద్దాం ఒకసారి. అగ్రికల్చర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, అధిక తేమ ఉన్నప్పుడు, వర్షపాతం ఉన్నప్పుడు, మట్టిలో అధిక నత్రజని ఉన్నప్పుడు ఇది ఒకదాని నుంచి ఒకదానికి వ్యాప్తి చెందడానికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత లేట్గా మీరు ప్లాంటేషన్ చేస్తే, అందరూ వేసిన తర్వాత కనుక మొక్కలు వేస్తే, లేట్ ప్లాంటేషన్ చేస్తే ఇది రిస్క్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ పసుపు నారింజ రంగు, ఆకుపచ్చ నలుపు రంగులో ఈ స్మట్ బంతులు ఏర్పడతాయి. అంటే ఒక 2-3 విత్తనాలు కలిసి ఒక బాల్గా ఏర్పడుతుంది అనమాట. ఎనీవే అండి, సో మొత్తానికి ఇది ఈల్డ్ మీద ఎక్కువ ప్రభావాన్ని అయితే చూపుతుంది. ఓకే, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నైట్రోజన్ మేనేజ్మెంట్ చేయటం, కల్చరల్ ప్రాక్టీస్ చేయటం. సో ఇలాంటి వాటికి రెసిస్టెన్స్ వెరైటీ విత్తనాలను మనం ఉపయోగించడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా ప్లాంట్ చేయాలి. సో ఫీల్డ్ శానిటేషన్ చేయాలి, అంటే ముందు ఆ ఫీల్డ్ అంతా కూడా శానిటేషన్ చేసుకొని ఈ మొక్కలను వేయాలి. తర్వాత ఫాలియర్ స్ప్రేస్ ఉపయోగించాలి. ముఖ్యంగా ప్రాపికోనాజోల్ అనేది బాగా ఈ మందు బాగా పనిచేస్తుంది వీటి మీద. దాంతోపాటు ట్రైఫాక్సిస్ట్రోబిస్ ఆర్ ట్రైఫాక్సిస్ట్రోబిన్ అనే మందు కూడా దీని మీద యూజ్ చేస్తారు. టెపిక్యోనాజల్ అనే ద్రావాన్ని కూడా దీని మీద చల్లుతారు అనమాట. ఇలా మనం ఈ డిసీజ్ని తగ్గించుకోవచ్చు. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మనకి హెల్త్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రీసెంట్గా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB అనేది క్రైమ్స్కి సంబంధించిన రికార్డ్స్కి సంబంధించినటువంటి డేటాబేస్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ 2023కి సంబంధించిన ఈ రిపోర్ట్లో మహారాష్ట్రలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనం మాట్లాడుకోవాలి. మహారాష్ట్రకి సంబంధించి ఎక్కువ రైతుల సూసైడ్స్ చేసుకున్న రాష్ట్రంగా మహారాష్ట్ర అని ఇది పేర్కొందండి. సో మొత్తానికి 10,786 రైతులు చచ్చిపోతే దాంట్లో అప్రాక్సిమేట్గా మహారాష్ట్రలోనే 38.5% మంది రైతులు చనిపోయారండి. దాని తర్వాత కర్ణాటకలో 2వ ప్లేస్లో ఉంది రైతులు ఎక్కువగా చనిపోతున్న రాష్ట్రాల్లో. 3వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది 8.6%తో. 4వ ప్లేస్లో మధ్యప్రదేశ్, 5వ ప్లేస్లో తమిళనాడు ఉంది. అయితే కొన్ని స్టేట్స్లో అసలు ఫార్మర్స్ చనిపోవట్లేదు. దాంట్లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహారు, ఒడిస్సా, జార్ఖండ్, ఢిల్లీ వీటిలో 0 ఫార్మ్ సూసైడ్స్ రికార్డ్ అయ్యాయండి. మొత్తానికి ఫార్మర్ సూసైడ్ అనేది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, ఈ ఫార్మర్స్ మొత్తం మీద ఎక్కువగా రెండింటిగా వీటిని డివైడ్ చేయొచ్చు. యాక్చువల్గా పంటలు పండించే వాళ్ళు 4,690 మంది చచ్చిపోతూ ఉంటే, ఆ పంటల కోసం పనిచేసే కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు 6,096 మంది చచ్చిపోతున్నారు. అంటే దీన్ని ఎకనామికల్, చనిపోయిన రైతులందరినీ ఒకసారి పట్టుకొని చూస్తే మనం, వాళ్ళు అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్న వాళ్ళు, ఎకనామికల్గా బాగా వెనకబడి ఉన్న వాళ్ళు, వీళ్ళే మనకు కనిపిస్తున్నారు అనమాట. మొత్తానికి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు అత్యధికంగా మనకి ఫార్మర్ సూసైడ్ని నమోదు చేస్తున్నాయి. ఎనీవే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గురించి ఒకసారి మనం చూస్తే, ఇది డేటాని, క్రైమ్స్కి సంబంధించిన డేటాని కలెక్ట్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది, పబ్లిష్ చేస్తుంది క్రైమ్ డేటాని. అండ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. దీనికి ఒక సెంట్రల్ రిపాజిటరీ ఇన్ఫర్మేషన్ అండ్ క్రైమ్స్ అండ్ క్రిమినల్స్ని రికార్డ్ చేయడం కోసం ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్కి, పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ డేటా బాగా ఉపయోగపడుతుంది, అటువైపు గవర్నమెంట్కి కానీ ఇటువైపు డిపార్ట్మెంట్కి కానీ. సో ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోని 1986లో ఫామ్ చేశారు. టండన్ కమిటీ, నేషనల్ పోలీస్ కమిషన్, హోమ్ మినిస్ట్రీ టాస్క్ ఫోర్స్ వీటన్నిటి యొక్క రికమెండేషన్ని బేస్ చేసుకొని 1986లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ఇది సెక్సువల్ అఫెండర్స్ డేటాబేస్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ నేషనల్ డిజిటల్ పోలీస్ పోర్టల్ కూడా దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఒక డాక్యుమెంట్ని, రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుందంటే ఆ రిపోర్ట్ పేరు క్రైమ్ ఇన్ ఇండియా. ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్
IMAP అనేది ఒక మిషన్ అండి. ఈ IMAP అంటే ఏంటంటే ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ యాక్సలరేషన్ ప్రోబ్. ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ యాక్సలరేషన్ ప్రోబ్. మనకి సూర్యుడు ఉన్నాడండి. ఈ సూర్యుడి నుంచి మనకి మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాలు ఇలా తిరుగుతూ ఉంటాయి. ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి విండ్ ఏదైతే ఉంటుందో, లేదా సూర్యునికి సంబంధించినటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎనర్జైజ్ అయిన తర్వాత దాని యొక్క శక్తి ఈ 8 ప్లానెట్స్ అంత ఉంటుంది. అంటే ఒక బబుల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే కదా దాని యొక్క ప్రభావం ఉన్నట్టే కదా ఆ ప్లానెట్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి, ఆ ప్లానెట్స్ అన్ని ఎగ్జిస్ట్ అయినాయి. ఈ సూర్యుడికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఎనర్జైజింగ్ పార్టికల్స్ ఆర్ సన్ విండ్స్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి. ఈ మొత్తం ఏరియాని మనం హెలియోస్పియర్ అంటారు. ఈ హెలియోస్పియర్కి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయడం కోసం, అంటే సూర్యుడి యొక్క ప్రభావవంతమైనటువంటి ఎనర్జీ పార్టికల్స్, సోలార్ పార్టికల్స్ ఎంత దూరం వ్యాపించి ఉన్నాయో అంత దూరం వరకు ఉన్నటువంటి పార్ట్ని హెలియోస్పియర్ అంటారు. ఈ 8 గ్రహాల వరకు కూడా ఇది ఉంటుంది సూర్యుడి మధ్యలో నుంచి. ఈ హెలియోస్పియర్ని పూర్తిగా మనం స్టడీ చేయటం కోసం నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్పేస్ మిషన్ని లాంచ్ చేసింది. అదే ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ యాక్సలరేషన్ ప్రోబ్ IMAP. ఓకే, ఈ IMAP అనేది మనకి ఎర్త్ సన్ లగ్రాంజేజ్ పాయింట్ ఉంటుంది. అంటే ఒక పర్ఫెక్ట్ పాయింట్ L1 పాయింట్లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అంటే ఎర్త్ నుంచి 1 మిలియన్ మైల్స్ దూరంలో ఇది ఉంటుందన్నమాట. ఇది రియల్ టైం డేటాని సన్కి సంబంధించిన పార్టికల్స్కి సంబంధించిన ముఖ్యంగా సోలార్ పార్టికల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా రియల్ టైం డేటాని, సోలార్ విండ్, ఎనర్జైజింగ్ పార్టికల్కి సంబంధించినటువంటి స్పేస్ వెదర్ని ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది IMAP అనేది. ఓకే అండి. సో L1 అనేది ఇది L1 పాయింట్, సూర్యుడికి భూమికి మధ్యలో అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి పాయింట్. ఈ పాయింట్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నాసా అనేది ఈ మిషన్ని. అండ్ ఆదిత్య L1 మనం సన్ మీద రీసెర్చ్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆదిత్య L1 మిషన్ ఇస్రో ఇది లాంచ్ చేసింది. ఇది కూడా లాగ్రాంజియన్ 1 పాయింట్ దగ్గరే మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో చూడండి, ఇది హెలియోస్పియర్. సో ఇది మొత్తం కూడా సూర్యుడు, ఇది 8 గ్రహాలు, దాంతోపాటు ఇంకా చాలా దూరం కూడా ఈ సన్ పార్టికల్స్ అనేవి, సోలార్ పార్టికల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ కాంట్రాక్షన్ అవుతూ ఉంటాయి. ఈ ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్షన్ అయ్యే పరిణామక్రమం ఎలా జరుగుతుందో రీసెర్చ్ చేస్తుంది. దీని మొత్తాన్ని కూడా మనం హెలియోస్పియర్గా చెప్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవియేషన్ సెక్టార్ని, అంటే విమానయాన రంగాన్ని, విమానయాన స్పేస్ని ప్రొటెక్ట్ చేసి ఇది వారికి వెళ్ళకోకుండా అండ్ పబ్లిక్ కోసం సస్టైనబుల్గా ఆ స్పేస్ను ఉపయోగించుకోవటం గురించి మాట్లాడే సంస్థే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది యునైటెడ్ నేషన్ కింద పార్ట్గా ఉంటుందండి. సో రీసెంట్గా ఇండియా అనేది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్కి మనం రీఎలెక్ట్ అయ్యామన్నమాట. సో అందుకని ఆ సందర్భంగా అంటే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి రీఎలెక్ట్ అవ్వటం జరిగింది కౌన్సిల్లో. అందుకని మనం దీని గురించి నేర్చుకుంటున్నాం. సో ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇది యునైటెడ్ నేషన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. దీన్ని 1944లో ఏర్పాటు చేశారు చికాగో కన్వెన్షన్ ప్రకారం. సో టు డెవలప్ సేఫ్, సెక్యూర్ అండ్ ఎఫిషియెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఫర్ పీస్ఫుల్ పర్పస్. శాంతివంతంగా మనం సివిల్ ఏవియేషన్ ఉపయోగించుకోవటం కోసం, విమానయాన రంగాన్ని ఉపయోగించుకోవటం కోసం ఇది కృషి చేస్తుందండి. సో ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్. 1944లోనే ఇది ఏర్పడేటప్పుడే ఇండియా ఫౌండింగ్ మెంబర్గా ఉంది, అంటే ఏర్పడేటప్పుడే ఒక మెంబర్గా ఉందన్నమాట. సో 81 ఇయర్స్ ఇప్పటికి గడిచినప్పటికీ కూడా అన్ఇంటరప్టెడ్ కౌన్సిల్ ప్రెజెన్స్ అనేది ఇండియా కనబరుస్తూ వచ్చింది. సో ఇండియా కూడా ఏవియేషన్ సేఫ్టీ మీద, సెక్యూరిటీ మీద, సస్టైనబిలిటీ వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి ముందుకెళ్తుంది. సో ఒకసారి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ గురించి ఒకసారి చూద్దాం. ఇది ఒక యునైటెడ్ నేషన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ అండ్ గ్లోబల్ స్టాండర్డ్ అండ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ని ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కెనడాలోని మాంట్రియల్లో ఉంది. సో మొత్తం 193 మెంబర్స్ దీంట్లో ఉన్నారు. ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్గా ఉంది 1944 నుంచి కూడా. ఇది 1944లో ఏర్పాటు చేశారు చికాగో కన్వెన్షన్ ప్రకారం. కానీ యునైటెడ్ నేషన్ స్పెషల్ ఏజెన్సీగా 1947లో గుర్తించడం జరిగింది. దీంట్లో అసెంబ్లీ ఉంటుంది. ఇది ఒక సోవరన్ బాడీ, 193 మెంబర్స్ అసెంబ్లీ అవుతారు. సో ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి
కౌన్సిల్ ఉంటుంది, దీంట్లో 36 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ 3 ఇయర్ టర్మ్ ఉంటుంది. సెక్రటరియేట్ ఉంటుంది. సో డైలీ ఆపరేషన్స్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. రీజనల్ ఆఫీసెస్ కూడా దీనికి ఉంటాయన్నమాట. దీని యొక్క ఫంక్షన్స్ ముందు చూస్తే ఏవియేషన్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఎఫిషియన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మెంబర్ స్టేట్స్ మధ్యలో కోఆపరేషన్ని, డిస్కషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని ఇది అప్లిఫ్ట్ చేస్తుంది అండ్ లీగల్ నామ్స్ని ఇన్ష్యూర్ చేస్తుంది. సేఫ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఉపయోగపడుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ గురించి. ఓకే అండి, అల్జీమర్స్ డిసీజ్ అనే పేరు మీరు వినే ఉంటారు. అల్జీమర్స్ అంటే ఏంటంటే ఇదొక డెమెన్షియా, లైక్ మర్చిపోవడం. వాళ్ళు సంఘటనలు వెంటనే మర్చిపోతూ ఉంటారు ఈ అల్జీమర్ డిసీజెస్లో. సో ఇది బ్రెయిన్కి వచ్చేటువంటి ఒక డిసీజ్ అండి, న్యూరాన్స్కి సంబంధించినటువంటి డిసీజ్ ఇది. ఈ అల్జీమర్స్ డిసీజెస్లో మనకి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసే ఒక ప్రోటీన్ ఉందండి. అది బ్రెయిన్లో పైలప్ అయిపోవటం వల్లే మనకి ఈ అల్జీమర్స్ డిసీజ్ వస్తూ ఉంటాయి. అంటే ఇది ఒక డెమెన్షియా. ఈ అల్జీమర్ డిసీజ్ రావడానికి ముఖ్యమైనటువంటి ప్రోటీన్ బ్రెయిన్లో పేరుకుపోయి ఉంటుంది. అదే ఎమలాయిడ్ ప్రోటీన్స్ అండి. సో అయితే ఈ ఎమలాయిడ్ ప్రోటీన్స్ని టార్గెట్ చేస్తూ ఒక డ్రగ్ని రీసెంట్గా మన వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఆ డ్రగ్ ఉపయోగిస్తున్నారు అల్జీమర్స్ డిసీజ్ కోసం. అదే ఏం డ్రగ్ అంటే లెకన్మాబ్. ఈ లెకన్మాబ్ అనేది లెక్యూమేబీ అనే ఒక బ్రాండ్ నేమ్తో బయటకు వస్తుంది ఈ లెకన్మాబ్ డ్రగ్ ఏం చేస్తుందంటే ఈ ఎమలాయిడ్ ప్రోటీన్ ఉంది కదా, దీన్ని టార్గెట్ చేసి ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ అనమాట. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ డ్రగ్ ఏం చేస్తుందంటే ఈ ప్రోటీన్ని టార్గెట్ చేస్తుంది బ్రెయిన్లో. సో చేసి దీన్ని సరిచేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఈ ప్రోటీన్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో దానివల్ల ఈ డిమెన్షియా అంటే ప్రోగ్రెసివ్ మెమొరీ అండ్ థింకింగ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తుంది. ఈ ఎమలాయిడ్ ప్రోటీన్ లేకపోతే ఆటోమేటిక్గా దీన్ని సాల్వ్ చేస్తుంది. సో అమెరికాలో మనం చూస్తే ఎక్కువ దీనివల్ల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 60 to 80% డెమెన్షియా కేసెస్ అంటే మెమొరీ లాస్ కేసెస్ ఈ అల్జీమర్స్ డిసీజ్ వల్లే వస్తున్నాయి అన్నమాట. ఎనివేంటి ప్రజెంట్ ఈ డ్రగ్ అనేది అల్జీమర్స్ డిసీజ్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఈ డ్రగ్ని తీసుకొచ్చారు. ఆ డ్రగ్ పేరే లెకన్మాబ్. సో ఇది లెక్యూమేబీ అనే ఒక బ్రాండ్ నేమ్తో విడుదలవడం జరిగింది. ముఖ్యంగా ఏం ప్రోటీన్ అండి? ఎమెలాయిడ్ ప్రోటీన్స్ అనేవి ఈ అల్జీమర్స్ డిసీజ్కి కారణం ఈ డిమెన్షియాకి కారణం అనమాట. అసలు అల్జీమర్స్ డిసీజ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది చూడండి, ఇది ఒక అంబ్రెల్లా. అంటే ఈ అల్జీమర్స్ డిసీజ్ మిగతా వీటన్నిటి కూడా అంటే మర్చిపోవటం ఇవన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే ఒక అంబ్రెల్లా కింద చెప్తే దాన్ని డెమెన్షియా అంటారు. మెమొరీ తగ్గిపోవటం, పర్సెప్షన్స్ మారిపోవటం, రీజనింగ్గా మాట్లాడలేకపోవటం, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం, సో థింక్ చేసి ఎస్ఆర్ నో అని జడ్జిమెంట్ చేయలేకపోవటం, లాంగ్వేజ్ సరిగా ఉపయోగించలేకపోవటం, ఇవన్నీ కూడా అల్జీమర్స్ డిసీజ్ యొక్క లక్షణాలుగా మనకు కనిపిస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన, హెల్త్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇక్కడితో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మాడ్యూల్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.